హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి మనం ఆడబోతున్నాం ఇండియన్ బైక్ డ్రైవింగ్ సిమ్యులేటర్ 3D. ఈ గేమ్ నేను ముందు ఆడాను కానీ డిలీట్ చేసేసాను, మళ్ళీ ఇన్స్టాల్ చేశాను. సో చూద్దాం ఏముందో ఈ గేమ్లో. ఎనీవేస్ లెట్స్ గెట్ ఇంటూ. వెల్కమ్ బ్యాక్ గైజ్. అండ్ ఇప్పుడు బయట నాకు కనిపిస్తుంది వీడి దగ్గర ఫార్చునర్ ఉంది. ఎల్విస్ బై ఫార్చునర్, ఇదే ఫార్చునర్ అయినా ఎల్విస్ బాయ్ ఇదే కదా, ఎల్విస్ బాయ్ దగ్గర ఉంటుంది ఇదే ఫార్చునర్. అదే దీని కలర్ ఎలా చేంజ్ చేయొచ్చు, కానీ హౌ డు ఐ చేంజ్ యువర్ కలర్ ఫార్చునర్? మర్చిపోయాను నేను అదంతా, నేను ఎప్పుడో వాడాను ఇది, కానీ ఫోన్ తోటి ఓకే గుర్తొస్తుంది. ఎస్ దీనిదేనా ట్రైన్ కంట్రోల్ కదా అన్న. ఫోన్ తీయకండి, నో ఆర్జిఎస్ కాదు, ఈమెయిల్ కాదు, గ్యాలరీ వాట్ వెయిట్ ఇది బట్టలు. ఇది ఇప్పుడు ఏం తీసుకున్నాం, ఏమేమి బట్టలు ఉన్నాయి? ఎస్ దిస్ ఈ షర్ట్. ఓకే గ్లాసెస్, నాకు రియల్ లైఫ్లో గ్లాసెస్ ఉన్నాయి. హెయిర్, ఇదేంటి హెయిర్ అయ్యా? వాట్ ఈస్ పెట్టేసుకున్నాం. మాస్క్, బ్యాగ్ 1. ఓకే ఏమేమి బ్యాగులు ఉన్నాయి మీ దగ్గర? అండ్ బ్యాగ్ 2. బ్యాగ్, లెదర్ బ్యాగ్ ఇవ్వండి. రియల్ హ్యాకర్స్ ఇలాంటి లెదర్ బ్యాగ్స్ వేసుకుంటారు గైస్, తెలుసా మీకు? ఎల్విస్ బై ఫార్చునర్లో ఎక్కుదాం మనం. చాలా టైం పాస్ చేయాలి మనం. ఎక్కండి ఫార్చునర్ ఎక్కువ. ఫార్చునర్ డ్రైవర్ సీట్ ఇటు సైడ్ కాదు. నేను వేరే గేమ్లో ఆడి అలవాటు అయ్యి ఫార్చునర్లో ఏ సీట్ ఎక్కలో తెలియట్లేదు. ఓకే పద, లెట్స్ గో. టైం పదైంది. బుగాటి దిగ్ ఫార్చునర్. ఎల్విస్ బై ఫార్చునర్ నాకు అవసరం లేదు. బుగాటి అండి నాకు. బుగాటి ఫెలో ఆగ్రా. ఎలా వెపన్స్ ఉన్నాయి కదా మన దగ్గర. బుగాటి రానా, దిగ్ బుగాటి ఆగ్రా. కార్ డ్యామేజ్ కూడా అవ్వట్లేదు ఏంటిది? బుగాటి ఆగ్రాను. దిగ్ గెట్ అవుట్. ఇప్పుడు ఇది నాది. ఇంకా బాయ్, నేను వెళ్ళిపోతున్నాను. వాట్ కలర్ ఇస్ యువర్ బుగాటి? ఐ విల్ సే బ్లూ, ఎందుకంటే ఆల్రెడీ ఉంది బ్లూ కలర్ బుగాటి. ఇప్పుడు ఎటు వెళ్దాం? ఇది ఉంది. అరే బుగాటి కొత్తగా తీసుకున్నాను, దొంగలించాను, కానీ అయినా కూడా ప్లేన్ ఎక్కచ్చాయి. అరే ఆల్రెడీ ఇరగొట్టేస్తున్నాను అంతని. గ్రేటెస్ట్ డ్రైవర్ అన్నారు. ఏంటి గ్రేటెస్ట్ డ్రైవర్ ఆన్ ఎర్త్ ఈస్ హియర్. ప్లేన్ ఎక్కండి. ప్లేన్ కూడా నడపడం వచ్చు గైజ్ నాకు. దీన్ని మీకు తెలుసా? ప్లేన్ నడపడం నాకు చాలా బాగా వచ్చు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఈ ప్లేన్ ఎందుకు ఎక్కలేము? ఈ ప్లేన్ ఎక్కలేమా? ఆ ప్లేన్ ఎక్కగలమా? చిన్న ప్లేన్, చిన్న ప్లేన్ రైట్. ఓకే చిన్న ప్లేన్ దగ్గరకు వచ్చేసాం. ఇది ఇప్పుడు డ్రైవ్ చేయవచ్చు. ఇది డ్రైవ్ చేయవచ్చు. బ్యాక్లో కూడా సీట్ ఉంది, కానీ ఐ డోంట్ కేర్. డస్ ఇట్ లుక్ లైక్ ఐ కేర్? ఎట్ సైడ్ పైకి, ఎట్ సైడ్ ఉంది. ఇది పైకా? ఎస్, ప్లేన్లో వెళ్తున్నాం గైజ్ మనం. లెట్స్ గో. ప్లేన్లో ఇప్పుడు ఏం చేయాలంటే, ఐ హ్యావ్ ఎన్ ఐడియా. కానీ ఈ ఐడియా కొంచెం డార్క్. ఎస్ బిల్డింగ్స్ వచ్చేసాయి. రైట్ అండ్ నౌ అరే మళ్ళీ మిస్డ్. ఓకే వేరే చోట బిల్డింగ్స్కి వెళ్ళాలి, క్రాష్ అవ్వకండి. అరే లెట్స్ గో. బీచ్ వద్దు నాకు ఇప్పుడే. బీచ్లో ఎవరు ల్యాండ్ చేయరు. ఇక్కడ ఇంకా సిటీ ఉన్నట్టుంది. రైట్ బిల్డింగ్స్ ఏమన్నా దొరుకుతాయి. ఎస్
ఎస్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇదే గైస్ నా ఐడియా. క్రాష్ ఉంటుంది బిల్డింగ్లో క్రాష్ అవ్వలేదు. పోపట్ అయిపోయింది అది. నో ఇదేంటి ఓనో క్రాష్ దానిలో క్రాష్ అవ్వద్దు, బిల్డింగ్లో క్రాష్ అవ్వాలి, అది నా ప్లాన్. దీనిలో క్రాష్ అయ్యే ప్లాన్ కాదు నాది. గ్రౌండ్ టచ్ చేయద్దు, గ్రౌండ్ని టచ్ చెయ్యొద్దు. ఫ్లైట్ కంట్రోల్ చేయడం నాకు చాలా బాగా వస్తుంది, ఎందుకో తెలియదు కానీ. ప్రాబబ్లీ ఎందుకంటే నేను ఈ గేమ్ ముందు ఆడాను కానీ మర్చిపోయా అంతా. ఓకే ఆల్రైట్ బిల్డింగ్ అండ్ వీఆర్ క్రాషింగ్. వాట్ ద హెల్ ఏమైంది గైస్? స్పీడ్ ఫోర్స్లోకి ఎంటర్ అయిపోయాను గైస్ నేను. స్పీడ్ ఫోర్స్ ఎంటర్ ఏమైపోయింది? ఓకే గైస్, నేను ఇప్పుడు ఈ గేమ్ గురించి యూట్యూబ్లో కొంచెం రీసెర్చ్ చేశాను అండ్ ఐ ఫౌండ్ అవుట్ ఈ గేమ్లో మీరు ఫోన్లో ఉత్తిగా నంబర్స్ ఒత్తుతూ ఉంటే వెహికల్స్ వస్తుంటాయని. సో ఇప్పుడు నేను నంబర్స్ ఉత్తిగా ఒత్తుతూ ఉంటాను, ఏమేమి వస్తాయో చూద్దాం. సో లెట్స్ ట్రై 100 అంటే పోలీస్ నెంబర్ అండ్ అనుకున్నాను. ఓకే 200 ఒత్తితే ఏమొస్తుంది? హార్స్ సెకండ్. ఇట్ ఈజ్ ఆల్వేస్ మై డ్రీమ్ టు రైడ్ హార్స్. యాక్చువల్గా నా డ్రీమ్ హార్స్ రైడ్ చేయడం, సొంతగా ఒక హార్స్ని కొనుక్కొని రైడ్ చేయడం. అదే గైజ్ నా డ్రీమ్ అదే, సొంతగా ఒక హార్స్ కొనడం రామ్ చరణ్ లాగా అండ్ ఇంకా దాన్ని రైడ్ చేయడం. దిస్ ఈజ్ మై డ్రీమ్. రైట్ హార్స్ తోటి ఫన్ అయిపోయింది. ఇప్పుడు ట్రై చేస్తూ ఉండాలి మనం ఏమేమి దొరుకుతాయి. హ్యాట్ అవేమవుతాయి మనకి. ఓకే 300 ఏమొస్తుంది? ఓ టార్జాన్ కార్ వస్తుందా? టార్జాన్ ది వండర్ కార్ సినిమా ఎప్పుడు చూడలేదు. 400 వచ్చితే ఏమొస్తుంది? ఓ నైస్. ఈ బైక్ నాకు ఇవ్వండి. ఈ బైక్లో నేను ఆగండి. కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు కదా, నాకు ఇప్పుడే తెలిసింది. ఇవి కలర్స్ చేంజ్ చేయగలం. సో బ్లాక్, గ్రీన్, ముందు గ్రీన్ ఉంది, ఇప్పుడు బ్లూ ఉంది, రెడ్ ఉంది, వైలెట్. మిక్స్ చేయొచ్చా కలర్స్ని? కానీ దీనిలో ఒకే కలర్ ఉంది కదా. నేను నాట్ దిస్ ఎల్లో, బ్లాక్, గ్రీన్, ఏమేమి బాగుంది ఇక్కడ. వైట్ బైక్ ఎలా ఉంది గైస్? ఆర్జీబీ కూడా ఉంది దీంట్లో, కానీ ఆర్జీబీ పెడితే ఓ నైస్. బట్ ఐ వాంట్ సంథింగ్. అరే ఆర్జీబీ పెడితే మళ్ళీ అలాగే ఉంది. కెన్ వీ డూ ఆర్జీబీ హార్స్ చేయొచ్చా మనం? హార్స్ యొక్క కలర్ మార్చొచ్చా మనం? హార్స్ యొక్క కలర్ మార్చలేము, కానీ టార్జాన్ ది వండర్ కార్ యొక్క కలర్ మార్చగలమా? ఎస్, బ్లాక్ టార్జాన్ కార్, బ్లూ టార్జాన్ కార్, కానీ ఒరిజినల్ కలర్ ఇస్ వైలెట్. కానీ ఆర్జీబీ టార్జాన్ కార్, ద గ్రేటెస్ట్ థింగ్ ఆన్ ప్లానెట్ ఎర్త్ మ్యాన్. ఆర్జీబీ టార్జాన్ ది వండర్ కార్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ కోడ్ ఈజ్ 500. ఓకే లెట్స్ సీ ఏమొస్తుంది. ఆడి వస్తుందా గైస్? ఐ డోంట్ లైక్ ఆడీస్. ఓకే నెక్స్ట్ 600. టెస్టింగ్ చేస్తున్నాం మనం అంతే, ఇష్టం వచ్చినట్టు. 6000 వస్తాను. ట్రాన్ బైక్ 600 పోయి 6000 వస్తాను. ట్రాన్ బైక్ వచ్చేసింది గైస్. ఓకే లెట్స్ గో. ట్రాన్ బైక్ ఎంత ఫాస్ట్ ఉంటుందో చూద్దాం. స్పీడ్, వీఆర్ గెయినింగ్ స్పీడ్. ఈ ర్యాంప్ మీద నుంచి జంప్ చేద్దాం. ర్యాంప్ జంప్. ఓ నైస్. ఓకే ల్యాండ్, నాకేం కనిపించట్లేదు. ల్యాండింగ్ ఎలా చేయాలి? ఐ నీడ్ టు ల్యాండ్. కమ్ ఆన్. ల్యాండింగ్ గియర్ కమ్ ఆన్. ట్రాన్ బైక్ మీద ఇంకా ఎక్కాలి. ట్రాన్ బైక్ యొక్క కలర్ మార్చుతాం. బ్లాక్ ట్రాన్, ఫుల్లీ బ్లాక్. ఒత్తి బైక్ లాగా ఉంది అదంతే. ఇప్పుడే బ్లూ, ఒరిజినల్, వైలెట్, రెడ్ ట్రాన్ బైక్ నైస్. ఎల్లో ట్రాన్ బైక్, గ్రీన్, బ్లూ ట్రాన్ బైక్, ఒరిజినల్, ఆరెంజ్ ట్రాన్ బైక్, వైట్ ఉత్తిగా ఉంది. కానీ రెడ్ బైక్ మీద రెడ్ కలరు
ఆల్రైట్ లెట్స్ గో. రెడ్ కలర్ ట్రాన్ బైక్లో వెళ్తున్నాం గైస్. వీలీ చేయగలం అసలు ఈ గేమ్లో, ఎందుకంటే బైక్ గేమ్ కదా ఆఫ్టర్ ఆల్. ఓ వీలీ చేయగలుగుతున్నాం. జస్ట్ గో ఫాస్ట్ అండ్ హిట్ దిస్. హలో ఆర్జీబీ టార్జాన్ కార్ జరుగు. ఓ ఇక్కడ ర్యాంప్ లాగా ఏదో ఉంది. ర్యాంప్ కమాన్ ర్యాంప్ ర్యాంప్ ఫర్ emotional damage. You want some therapy? గెడప్. ఓకే ఇప్పుడు ట్రాన్ బైక్ తోటి సరిపోయింది. ఇప్పుడు 600 వస్తాడు నార్మల్గా. డాగ్ వచ్చింది నా గైస్. ఈ ఫుట్ ప్రింట్ తోటి ఏం లేదు. డాగ్ మీద ఎక్కాను నేను. ఏం డాగ్ తోటి లోకంలో ఇలా చేయగలం? ఏ డాగ్ తోటి కూడా ఇలా అవ్వదు. ఇది వాట్ ఈస్ దిస్? దిగు డాగ్ మీద నుంచి. హౌ డస్ దట్ ఈవెన్ వర్క్? 600 సరిపోయింది. ఇప్పుడు 700. ల్యాంబోర్గిని నైస్. 800 కొత్తది ఏమొస్తుంది? బుగాటి ఓకే 900. 9,000 900 వాట్ ఈస్ దిస్? దీని పేరు కూడా తెలియదు నాకు, కానీ 1000 వస్తుంది ఏమొస్తుంది? 1000. ఫార్చునర్ ఎల్విస్ బాయ్ ఫార్చునర్. వాట్ అబౌట్ 2000? రోల్స్ రాయ్స్ నైస్. 3000 ఇప్పుడు చూద్దాం. 3000 కవాసాకి వస్తుంది కదా మనకి, ఇది కాదు. 4000 లెట్స్ సీ. పోర్షా ఓకే 5000 వస్తుంది ఏమొస్తుంది ఇప్పుడు? పల్సర్ బైక్ 4000. 6000 వస్తుంది ఆల్రెడీ తెలుసు. ట్రాన్ బైక్ అక్కడ పడింది. కానీ 700 వస్తుంది ఏమొచ్చింది తెలుసు అంతే. అది నేను ప్రొనౌన్స్ కూడా చేయలేదు. 8000 నాట్ 800. 8000. హెలికాప్టర్ నైస్. ఈ హెలికాప్టర్ ఎక్కుదాం. కానీ ద $1 million క్వశ్చన్ 9000. ఇట్స్ ఓవర్ 9000. స్ప్లెండర్ లెజెండరీ స్ప్లెండర్ వచ్చింది. ఓకే 1111. సైకిల్ ఏం సైకిల్ కూడా తెలియదు, కానీ హెలికాప్టర్ ఎక్కుదాం. లెట్స్ గెట్ ఆన్ ద హెలికాప్టర్. సీట్ ఎక్కడయ్యా? హెలికాప్టర్ సీట్. దీన్ని కస్టమైజ్ చేస్తాను. హెలికాప్టర్కి కలర్ ఎస్, దీని కలర్ కాదు. నో షర్ట్ వేసుకోరాను. ఏం చేస్తున్నా? గో బ్యాక్ టు గ్రీన్ కలర్. కానీ హెలికాప్టర్ ఎక్కదలుచుకున్నాను. ఇదేంటి? ఎలిఫెంట్స్ బైక్. ఆల్రైట్ క్యా ఏమైంది గైస్? 6.5 hours later. వీఆర్ బ్యాక్. వాడు వరల్డ్లో నుంచి ఫాల్ త్రూ అయిపోయాడు. ఏమైందో తెలీదు, కానీ 8000 మళ్ళీ అయితే హెలికాప్టర్ తీసుకుందాం. ఫ్రంట్ రోలో హెలికాప్టర్ ఇట్లా పెట్టుకోవాలి, అప్పుడు తెలుస్తుంది డబ్బులు ఉన్నవాడు ఎవరు అని. దీని కలర్ మార్చలేము. సాడ్. రైట్ లెట్స్ గో. హెలికాప్టర్లో వెళ్తున్నాం గైస్. బిల్డింగ్కి క్రాష్ అవ్వద్దు. కమాన్. హెలికాప్టర్ని ఎయిర్పోర్ట్లో పార్క్ చేయాలి మనం, ఎందుకంటే ఇది మన ప్రైవేట్ హెలికాప్టర్. అందుకే ప్రైవేట్ జెట్ సెక్షన్లో హెలికాప్టర్ని పెట్టాలి. ఇదిగో ఇక్కడ ఉంది ప్రైవేట్ జెట్ సెక్షన్. చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాను నేను వీడియోలో. మనది ప్రైవేట్ జెట్ ఉంది, మనం చాలా రిచ్ వాళ్ళము. ఓవర్ యాక్షన్ అయిపోయింది. ఓకే దిగండి. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ఏరియా ఉంది కాబట్టి ఇప్పుడు $2 వస్తుంది ఏమొస్తుంది? ఏటీవీ. నేను ఏటీవీ ఎక్కట్లేదు. నాట్ అగైన్. 3333 ల్యాంబోర్గిని ఆల్రెడీ 800. ఇది వర్జన్ 1 అనుకుంటా, ఎందుకంటే ల్యాంబోర్గిని V2 అనింది అందుకే. ఓకే వాట్ ఎల్స్? కోబ్రా బైక్. ఓకే 5555.
గోస్ట్ రైడర్ ది బైక్ వచ్చేసింది గైస్. ఓకే 6666 వస్తుంది వస్తుంది. రేంజ్ రోవర్, కానీ నాకు నచ్చింది ఇదే గోస్ట్ రైడర్ యొక్క బైక్. ఎక్కితే డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే దీని మీద మంటలు ఉన్నాయి. ఓ మై, నేను బండి దగ్గరికి వెళ్ళడం వల్ల దాన్ని ఎక్స్ప్లోడ్ చేశానా? డిడ్ ఐ ఎక్స్ప్లోడ్ ద బైక్ లైక్ ద కార్ని ఎక్స్ప్లోడ్ చేశాను? ఓ మై గాడ్, అవును. దాని దగ్గరికి వెళ్తే ఓ మై గాడ్, గ్రేట్ అటెన్షన్ టు డీటెయిల్. ఇలా అన్నీ క్రాష్ అయిపోతున్నాయి, అన్నీ ఎక్స్ప్లోడ్ అయిపోతున్నాయి గోస్ట్ రైడర్ బైక్ వల్ల. దట్ ఈస్ గ్రేట్ అటెన్షన్ టు డీటెయిల్ మ్యాన్. కానీ ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం బయటికి వేరే కార్లను పేల్చడానికి. ఈ ప్లేన్ కూడా పేల్చండి, ఏం పనికిరాదు ఇది, ఎక్కలేము కూడా. ఎక్కలేని ప్లేన్ ఒక పనికిరాని ప్లేన్. కోట్ మీ ఆన్ దట్ వన్. నో, దీన్ని కూడా పేల్చేద్దాం. నైస్. నాకు ఇంకా తెలీదు ఇది ఇన్ని కార్లు పేలుస్తున్నాం అయినా కూడా మనం వెనకాల ఇంకా పోలీసు పడలేదు. నేను సర్ప్రైజ్. పార్క్ అయితే ఏంటి. అండ్ ఇప్పుడు వచ్చేసాం ఈ ఓల్డ్ హౌస్కి. మీకు అయితే తెలియకపోతే ఇది ఫస్ట్ వర్షన్లో ఇదే ఇక్కడే ఉంటాడు వీడు, కానీ ఇప్పుడు అక్కడికి రీలొకేట్ చేశారు. నేను చూసిన యూట్యూబ్ వీడియోలలో ఇది అదంతా చూపించారు. కానీ బుగాటిని కూడా పేల్చండి, వాళ్ళ బుగాటి గురించి మనకు సంబంధం లేదు, బికాజ్ వీఆర్ బెటర్. ఓ నైస్, కార్ మీద నేను జంప్ చేశాను. ల్యాంబర్గిని నువ్వు కూడా తెలుపు. ఓ ట్రైన్ ఉంది ఇక్కడ, ఇండియన్ ఎక్స్ప్రెస్ గైజ్. ఇండియన్ ఎక్స్ప్రెస్, చెన్నై ఎక్స్ప్రెస్ నుంచి ట్రైన్ వచ్చేసింది గైజ్. ఇదే మన చెన్నై ఎక్స్ప్రెస్ ట్రైన్. చెన్నై ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసింది గైజ్. ఏంటిది, వేర్ ఆర్ వి? ఐ కెనాట్ రీడ్ దిస్, మ్యాన్. ఐఎమ్ నాట్ రీడింగ్ దట్ మ్యాన్. ఆల్రైట్, కానీ మన ఫోన్లో ట్రైన్ కంట్రోల్స్ చూసాము. ఆర్జిఎస్ టూల్ ఇది కాదు. ఎస్, ఇంజిన్. ఓకే, ఇంజిన్ ఆన్ చేసి ఫార్వర్డ్ చెప్తున్నాం. ఇంజిన్ ఇప్పుడు ఫార్వర్డ్. ఓ నైస్, ట్రైన్ యాక్చువల్గా మూవ్ అవుతుంది. గైస్ నేను ఒక ఛాలెంజ్ అటెంప్ట్ చేస్తాను ఇప్పుడే. ఈ ట్రైన్కి మనం క్యాచప్ అవ్వగలమా మన గోస్ట్ రైడర్ బైక్ తోటి? ఓకే, వెయిట్ ఫర్ ఎ లిటిల్ బిట్. ట్రైన్ అండ్ ఓకే, స్టార్ట్. లెట్స్ గో. ట్రైన్ వెనకాల వెళ్ళాలి గైస్ మనం. మన ట్రైన్ని చేజ్ చేసేయాలి. చెన్నై ఎక్స్ప్రెస్లో వాళ్ళు షారుఖ్ ఖాన్ ఎలా చేజ్ చేస్తారో మనం కూడా అలాగే చేజ్ చేయాలి ట్రైన్ని. ట్రైన్ నన్ను తప్పించుకోలేవు, నేను గోస్ట్ రైడర్ బైక్ని నీ వెనకాల వచ్చేస్తున్నాను. యూ కెనాట్ స్టాప్ మీ. ట్రైన్ ఆగు, ట్రైన్, నేను నిన్ను వదలను. అగో, స్టాప్ రైట్ దేర్, ప్రిపేర్ టు ఫైట్. ఈ ట్రైన్ ట్రాక్స్ మీద ఇంత పర్ఫెక్ట్గా ఎలా వెళ్ళగలుగుతున్నాడు? దీని మీద ఆ వుడెన్ ప్లాంక్స్ డ్యామేజ్ అవ్వదు. ఆ బైక్ రోడ్ మీద నుంచి వెళ్ళింది ట్రైన్ డైరెక్ట్గా. ట్రైన్ గెట్ బ్యాక్ హియర్. ఓ ట్రైన్ తోటి యాక్చువల్ క్యాచప్ అవుతున్నాం మనం. ఓ మై గాడ్, నేను ఎప్పుడు ఇలా అవుతుంది అనుకోలేదు. ట్రైన్ గెట్ బ్యాక్ హియర్, ట్రైన్, ఐ విల్ ఫైండ్ యూ. ఆల్రెడీ వెతికేసాను అయినా కూడా ఇటు బిల్డప్ కోసం అలా చేస్తున్నాను నేను. కమ్ ఆన్ ట్రైన్, నిన్ను నేను యాక్చువల్గా వచ్చేస్తున్నాను ట్రైన్ దగ్గరికి. ట్రైన్ కన్నా ఇప్పుడు ముందుకు వెళ్ళగలమని చూద్దాం. కమ్ ఆన్ ట్రైన్, నిన్ను సర్పాస్ అయి చూపిస్తాను నేను. నువ్వు నన్ను ఆపలేవు ట్రైన్, నీకన్నా ముందు వెళ్ళిపోతాను నేను. యాక్చువల్గా ముందుకు వెళ్ళిపోతాను నేను ట్రైన్ కన్నా. అమ్మాయి వాడు, నేను యాక్చువల్గా ముందుకు వెళ్ళిపోతున్నాను.
ఎంబారెస్మెంట్ బ్రో. ఎనీవేస్ గైస్, నేనైతే ఈ వీడియో అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడి పాడైపోయిన గోస్ట్ రైడర్ బైక్ కోసం కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ విల్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, పీస్ అండ్ గుడ్ బై. స్టే పాజిటివ్.